నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్‌లోని శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్‌లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్. అమ్మాయిలు చాలామంది అవాంఛిత రోమాలతో అంటే అన్‌వాంటెడ్ హెయిర్‌తో బాధపడుతుంటారు. మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే ఎలా ఉంటుంది? దాని గురించి మాట్లాడడానికే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. చాలామంది అమ్మాయిలకు హ్మ్. అబ్బాయిల మాదిరిగా హ్మ్. గడ్డం, హ్మ్. అప్పర్ లిప్ పై హెయిర్ హ్మ్. ఇలాంటివి ఉంటుంది. హ్మ్. నలుగురిలో ఎళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. యెస్. అసలు ఈ ప్రాబ్లమ్ అనేది ఎందుకొస్తుంది? అంటే మీసాలు, గెడ్డాలు మగవాడికి ఎలా వస్తాయి? హ్మ్. మగవాడి హార్మోన్ ఆడపిల్లల్లో పెరుగుతున్నట్టు. హ్మ్. కామన్ సెన్స్‌గా అందరికి అర్థమయ్యే భాషలో. హ్మ్. సో, ఇది సాధారణంగా ఎందుకు వస్తుంటుంది? పీసీఓడి, హ్మ్. పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ సింప్టమ్స్ ఉన్నా, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ ఉన్నా, కొంతమందికి అల్ట్రాసౌండ్ చేసి హార్మోన్ టెస్ట్ చేసినా కూడా పీసీఓడి లక్షణాలు కనపడుతున్నాయి కానీ పీసీఓడి లేదు అనేస్తారు. బట్ హెయిర్ ఎందుకొస్తుంది? బాడీ హెయిర్ పెరుగుతుంటుంది. హ్మ్. అలాగే మీసాలొచ్చి కొంతమందికి చాలా క్లియర్‌గా గెడ్డం ఎలా అవును. మగవాడికి తిరుగుతుందో అలాగ ఇక్కడ అంతా వచ్చేస్తుంటుంది. సో, అలా కొంతమందికి చెస్ట్ మీద, కొంతమందికి నిప్పుల్స్ చుట్టూ అలా కొన్ని అబ్డామినల్ లైన్ లాగా హ్మ్. ఆడపిల్లలకి కాళ్ళ మీద విపరీతమైన హెయిర్ అలా వస్తుంటుంది. సో, చాలా ఇన్‌సెక్యూర్ అవును. ఇష్యూ అది. చాలా ఇబ్బంది పడతారు. కొంతమంది బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేరు. సో, దానికి సొల్యూషన్ ఉందా అనుకుంటారు. సొల్యూషన్ ఉంది. హ్మ్. ఇంకోటి చాలామంది హ్మ్. ఆహ్, మగవాళ్ళ మాదిరిగా షేవింగ్ కూడా చేసుకుంటారు. అవును. అది ఇమ్మీడియేట్ సొల్యూషన్ యెస్. కాబట్టి. వ్యాక్సిన్ చేసుకుంటారు. యెస్. థ్రెడ్డింగ్ ఇది హ్మ్. పెయిన్‌తో కూడుకున్నది. యెస్. ఇవన్నీ ఇబ్బంది పడ్డా కూడా అది 10, 15 డేస్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ చేసుకోవాల్సిందే. ఎగ్జాక్ట్‌లీ. మళ్ళీ ఇబ్బంది పడాల్సిందే. ఎగ్జాక్ట్‌లీ. పర్మనెంట్ సొల్యూషన్ ఉందా శ్రీరూప్‌లో ఏమన్నా? దాని గురించే చెప్తాను. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సింగ్ చేశారనుకోండి. హ్మ్. వ్యాక్స్ చేసి ఆ హీట్‌తో అలా పుల్ చేసినప్పుడు, ఆ ఫాలికల్ బయటికొచ్చిన తర్వాత, అక్కడక్కడ స్ట్రాబెర్రీ స్కిన్‌లాగా అక్కడక్కడక్కడక్కడ కొంచెం నల్ల మచ్చల్లాగా, గరుగ్గా, రఫ్‌గా ఉన్న స్కిన్‌లా హ్మ్. కనపడడం. కొంతమందికి పింపుల్స్‌లా వచ్చేయడం. ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేయడం మొదలుపెడతాయి. ఓకే. అలా హెయిర్ ఎలక్ట్రాలిసిస్ అని చేస్తారు. దాంతో కూడా అక్కడక్కడ పొక్కుల్లా రావడం, పింపుల్స్‌లా రావడం, షార్ప్ టిప్స్‌లా కనపడడం. ఇది పర్మనెంట్ సొల్యూషన్ కానే కాదు. హ్మ్. షేవ్ దానివల్ల చేస్తాం. ఇంకా ప్రాబ్లమ్స్ ఒస్తాయి అలా ఇంకా చేయడం వేరే వల్ల. ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ హ్మ్. పింపుల్స్ అని, రకరకాల పిగ్మెంటెడ్ స్కిన్ అని అలాంటియన్నీ వస్తుంటాయి. అలా కాకుండా పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్ ఈస్ ద సొల్యూషన్. హ్మ్. సింపుల్ లాజిక్. అసలింక హెయిర్ రాదా? హెయిర్ రాకుండా ఉండడానికి. హ్మ్. మామూలుగా సాధారణంగా ఏంటంటే మంత్లీ వన్స్ అంటే 20 డేస్ నుంచి 30 డేస్‌కొస్తది. అలాగా మంత్లీ వన్స్ 8 సిట్టింగ్స్ కామన్‌గా సరిపోతాయి ఎవరికైనా. హ్మ్. అలా కాకుండా పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇష్యూస్, మేల్ హార్మోన్ లెవెల్ హైగా ఉన్నాయనుకోండి. వాళ్ళకి సెట్టింగ్స్ పెరుగుతూ వెళ్ళొచ్చు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటదనేది కూడా చాలా మందికి తెలీదు. అవును. సింపుల్‌గా చెప్తాను. ఫస్ట్ లేజర్ షేవర్‌తో షేవ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ స్కిన్ అనుకుందాం. హ్మ్. ఇది మీ హెయిర్ అనుకుందాం. మీ హెయిర్ పైకి ఏదుందో అది షేవ్ అవుతుంది. హ్మ్. షేవ్ అయిన తర్వాత జెల్ పెట్టి మీకు మెషిన్ కాన్ఫిగర్ చేసి అప్పుడు షూట్ చేసినప్పుడు లేజర్ కరెక్ట్‌గా రూట్‌కి తాకి అది రూట్‌తో సహా చనిపోవాలి. అది ఈ హెయిర్ ఇక్కడ పెరిగిపోయింది. ఇంకొక 3 నెలల్లో, 2 నెలల్లో రాలబోతుంది. కింద హ్మ్. ఇంకో హెయిర్ పుట్టుకొస్తుంది. హ్మ్. ఇది గ్రోయింగ్ హెయిర్ అంటారు. ఇది రెస్టింగ్ హెయిర్ అంటారు. రెస్టింగ్ ఎలా ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. హ్మ్. ఎక్కడైనా. సో, ఇక్కడ షేవ్ చేసి షూట్ చేశాక కిందొచ్చినప్పుడు ఇక్కడితో రూట్ ఉందనుకోండి. హ్మ్. ఇక్కడితో ఫైరింగ్ అది షూట్ అయ్యి కరెక్ట్‌గా లేజర్ పాస్ అయ్యి అక్కడితో ఆగిపోద్ది. పూర్తిగా పాస్ అయ్యి రూట్ వరకు వెళ్ళదు. అందుకే ఒక హెయిర్ సైకిల్ అనేది 7-8 నెలలు డిఫరెంట్ హెయిర్స్‌కి ఉంటది కాబట్టి, హ్మ్. మంత్‌కొకసారి అలా 8 నెలలు చేయాలి అంటారు. ఈ అంటే 8 టైమ్స్ 8 మంత్స్ చేయించుకోవాలి. మంత్లీ అంతేనా? వన్స్. మంత్లీ వన్స్ మంత్లీ చేయించుకోవాలి. వన్స్. ఆ 8 మంత్స్ తర్వాత హ్మ్. హెయిర్ రాకుండా ఉంటుందా? జస్ట్ కామన్ పబ్లిక్‌లో ఉండే డౌట్ ఇది. ఇన్ జనరల్ హ్మ్. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి అక్కడక్కడ ఇంకా హెయిర్స్ ఉండడము, దానికి ఇంకొంచెం సెట్టింగ్స్ ఎక్స్‌ట్రా అవ్వడం జరుగుతుంటుంది. హ్మ్. ఆళ్ళలో మేల్ హార్మోన్ లెవెల్ ఎక్కువున్నా, లేదా పీసీఓడీ సింప్టమ్స్ ఉన్నా, అలా రకరకాలుగా. కొంతమందికి బాడీ హెయిర్ అంతా ఉంటది. కొంతమందికి ఫేషియల్ హెయిరు, కొంతమందికి ఆల్మోస్ట్ లిప్ ఇక్కడ హ్మ్. బాడీ హెయిర్ కూడా ఉండొచ్చు. సో, దానికి మెషిన్‌ని బట్టి హ్మ్. కాన్ఫిగరేషన్ అనేది ఉంటది. హ్మ్. ఇప్పుడు శ్రీరూప్‌లో ఉంది. ట్రిపుల్ వేవ్ లెంగ్త్ మెషిన్ ఉంటది. డయోడ్‌తో 808 నానోమీటర్ టెక్నాలజీది ఉంటది. హై ఎండ్ హై ఎండ్ మెషిన్స్. ఓకే. హ్మ్. దాంట్లో ఏంటంటే మీకున్న హార్మోన్ దీన్ని బట్టి అది మనం చేసినాక కూడా అక్కడక్కడ ప్యాచీగా పోవడము. అలా నెమ్మదిగా ప్యాచీగా పోతూ మొత్తం హెయిర్ అనేది కొన్నాళ్ళకి పోవడం జరుగుతుంది. హ్మ్. ఒకసారి పోయాక ఇంక మళ్ళీ అక్కడ గ్రోత్ రాదు. థాట్స్ వై వి కాల్ ఇట్ యాస్ పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్.
పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్ కాక Hmm. శ్రీరూప్ లో ఇంకా వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా హెయిర్ రిమూవల్ కి? హెయిర్ రిమూవల్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, దిస్ ఈస్ ద ఉన్నా బెస్ట్ కూడా ఆప్షన్. ఇది బెస్ట్. ఇదే బెస్ట్ ఆప్షన్. ట్రిపుల్ వేవ్ లెంగ్త్ మెషిన్ ఉంటుంది, 808 నానోమీటర్ మెషిన్స్ ఉంటాయి. ఓకే. దాన్ని బట్టి పేషెంట్కి ఏది చెయ్యాలి, లేజర్ చేస్తే సిట్టింగ్స్ ఎట్లాగా, వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా ఫస్టే చెక్ చేసుకుని దానిని బట్టి వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ రావచ్చు, అలాగా సిట్టింగ్స్ బట్టి ఏరియాని బట్టి ఇంతని పర్ మంత్ ఖర్చు అవుతుంది. అప్పుడు ఒక ప్యాకేజ్ అయినా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది కదా. పర్మనెంట్ సొల్యూషన్. ఇంకొకటి అమ్మో లేజర్ స్కిన్ కాలిపోద్దేమో, లేజర్ నాకు సేమ్ వల్ల డౌట్ ఉంది. హాని ఉందేమో, లేజర్ వల్ల ఏమో జరుగుద్దేమో అని భయం ఉంటుంది. ఆ లేజర్ పాస్ అయ్యేది 5-6 మిల్లీమీటర్ డెప్త్లోకి మాత్రమే. అది కూడా హెయిర్ స్ట్రాండ్గా. ఆఖరి గ్రే హెయిర్ ఉందనుకోండి, గ్రే హెయిర్ మీద లేజరే పని చేయదు. ఓకే. అదే డార్క్ హెయిర్ ఉందనుకోండి, ఆ డార్క్ హెయిర్ ద్వారా లేజర్ వెళ్ళి ఆ రూట్ని చంపేయాలి. ఇంకా ఆ రూట్ చనిపోద్ది కాబట్టి ఇట్ ఈస్ పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్. ఇప్పుడు వ్యాక్సిన్ థ్రెడ్డింగ్ చేసుకుంటే అది పెయిన్ తో కూడుకున్నది. అసలు లేజర్ ట్రీట్మెంట్ వల్ల అసలు పెయిన్ అనేదే ఉండదు. పెయిన్ అంటే చేసే పద్ధతి సరిగ్గా ఉండి, మెషిన్ కాన్ఫిగరేషన్ సరిగ్గా చేసేవాళ్ళు కూడా టెక్నీషియన్స్ అవనండి, డాక్టర్స్ అవనండి, చేసేటప్పుడు కరెక్ట్గా షూట్ చేసుకుంటూ వెళ్తే వేడి సెన్సేషన్లు అక్కడక్కడ అనిపిస్తుంది తప్ప, అక్కడ షూటింగ్ రాంగ్ చేసి ఎక్కడైనా ఒకటే చోట ఎక్కువ నెంబర్ ఆఫ్ షాట్స్ ఇస్తే అక్కడ స్కిన్ కొంచెం బర్న్ అయ్యేటట్టుగా అనిపించవచ్చు. సో దట్ ఈస్ అ రేర్ కండిషన్. కరెక్ట్గా పేషెంట్ సెలక్షన్ ప్రిపరేషన్ బాగా చేసుకుని రొటీన్గా శ్రీరూప్లో జరిగే పద్ధతి ప్రకారం చేస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా లేజర్ అనేది పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్గా పనిచేయడం. నాకు చిన్న డౌట్, పర్మనెంట్ హెయిర్ రిమూవల్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే ఎలాంటి డాక్టర్ ని చూస్ చేసుకోవాలి, ఎలాంటి కాస్మెటిక్ క్లినిక్ ని చూస్ చేసుకోవాలి? ఫస్ట్ ఈజ్ చైనీస్ మెషిన్స్ ఉంటాయి, కొరియన్ మెషిన్స్ ఉంటాయి, హై ఎండ్ మెషిన్స్ ఉంటాయి. ప్లస్ ఆ డాక్టర్ క్రెడెన్షియల్స్ ఏంటి, ఊరికే ఏమి చేయకుండా ఏ పిహెచ్డీ చేసి డాక్టర్లా పెట్టుకున్నారా, లేకపోతే డాక్టరే కాకుండా డాక్టర్ని పెట్టుకున్నారా, అలాంటివి చూసుకుంటూ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, క్లినిక్ ఎంత హై ఎండ్ క్లినిక్ ఉంటే అంత హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎక్విప్మెంట్ హై ఎండ్ ఉండే కొద్దీ సేఫ్టీ పెరుగుతుంది. ఓకే. అంతే. మగవాళ్ళు కూడా చేయించుకుంటారు కదా? మగవాళ్ళకి కొంతమందికి బాడీ హెయిర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి అది ఇష్టం లేదు. సో ఆటోమేటిక్గా దే వాంట్ టు గెట్ అ హెయిర్ రిమూవల్ డన్, విచ్ ఇస్ అ పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్. ఇన్ఫాక్ట్ నాకు కూడా మంచిగా హెయిర్ ఉంటుంది, నాకు కూడా లేజర్ చేయించుకోవాలని కోరిక. ఎందుకంటే విత్ ఏజ్ గ్రే హెయిర్ స్టార్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు దానికి లేజర్ పని చేయదు. గ్రే హెయిర్ ఉంటే లేజర్ పని చేయదు. సో అది గ్రే అవ్వకముందే మనం చేసేసుకున్నాం అనుకోండి, వీఆర్ అట్లీస్ట్ సేఫ్. సో అలా అని అన్ని సిట్టింగ్స్ చేయకుండా కొన్ని సిట్టింగ్స్ చేసేటప్పటికి పర్సంటేజ్ ఆఫ్ హెయిర్ తగ్గిపోతుంది, థిక్నెస్ ఆఫ్ హెయిర్ తగ్గిపోతుంది. సో అలా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. సో పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్ వల్ల పర్మనెంట్ క్యూర్ ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అన్వాంటెడ్ హెయిర్ తో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, మెయిన్ గా అమ్మాయిలు అస్సలు బాధపడిన అవసరం లేదంటారు. అంతేనా? ఒక 8 months టైం ఇస్తే చాలు మీకు, అది కూడా మంత్లీ వన్స్. 15 years క్రాస్ అయినా ఎవరైనా, ఆడపిల్లలైనా మగ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సైడ్ ఎఫెక్ట్ కరెక్ట్ గా చేసి మెషిన్ కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ కాన్ఫిగర్ చేస్తే అసలు ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా, అన్వాంటెడ్ హెయిర్ తో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాధపడిన అవసరం లేదు. కేవలం 8 months, అది కూడా మంత్లీ వన్స్ పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ తీసుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందని డాక్టర్ రాజశేఖర్ గారు చెప్తున్నారు. సో మీరు కూడా శ్రీరూప్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.